చాలా కాలానికి ముందు జరిగిన కథ ఇది. రూబీ వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి బ్రతుకుతూ ఉండేది. రూబీ వాళ్ళ కుటుంబం చాలా సంతోషకరమైన కుటుంబం. వాళ్ళ అమ్మా నాన్న తనను చాలా ముద్దుగా చూసుకుంటూ ఉంటారు. ఒకరోజు రూబీ వాళ్ళ అమ్మా నాన్నతో పాటు ఒక తిరణాలకు వెళ్ళింది. అక్కడేంటంటే అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తుంటారు. ఎందుకంటే అక్కడొక ఎద్దు వాళ్ళని తరుముతూ ఉంటుంది. అందరూ భయంతో ఇటువైపు అటువైపు పరిగెత్తుకుంటూ వెళ్తుంటారు. అలాంటి గందరగోళంలో రూబీ తన అమ్మా నాన్న నుంచి విడిపోతుంది. ఆ పిచ్చి పట్టిన ఎద్దు పాపం రూబీ వాళ్ళ అమ్మా నాన్నని దారుణంగా చంపేస్తుంది. రూబీ అనాథైపోతుంది. రూబీ వాళ్ళ పిన్ని బాబాయ్ వచ్చి తనని వాళ్ళతో పాటు తీసుకెళ్లిపోతారు. నాన్న రూబీ బంగారం, మేమిద్దరం అయితే మీ యొక్క అమ్మా నాన్న లోటునైతే తీర్చలేం కన్నా. కాకపోతే మా వల్ల అయినంత వరకు నేను చాలా మంచిగా చూసుకుంటాం. మాకు ఒకే ఒక అమ్మాయి ఉంది, తన పేరు యానీ. కానీ ఈ రోజు నుంచి నీతో పాటు మాకు 2 పిల్లలు. కొద్ది రోజుల దాకా రూబీ చాలా సంతోషంగానే ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళ పిన్ని చాలా మారిపోయి ఉంటుంది. రూబీ, చెప్పండి పిన్ని, కళ్ళు కనపడట్లేదా నీకు? రూమ్ చూడు ఎలా ఉందో. అన్ని పనులు నేనే చేయాలా ఏంటి? లేదు పిన్ని, నేను మీకు సహాయం చేస్తానులేండి. రూబీ వాళ్ళ పిన్నికి సహాయం చేసింది. తర్వాత ఇంకేముంది, ఆ రోజు నుంచి రూబీ వాళ్ళ పిన్ని రూబీకి బాగా పనులు చెప్తూనే ఉండేది. రూబీ, అన్ని అంట్లు నువ్వే తోమే. తర్వాత యానీకి తినడానికి ఏదైనా తీసుకురా. రూబీ అప్పుడప్పుడు ఇంటి వెనుకున్న ఓ చెట్టు కింద కూర్చుని ఏడుస్తూనే ఉంటుంది. దేవుడా, మీకెందుకు నాపైన దయ ఇంకా కలగలేదా దేవుడా? ఒక పక్కన మీరు మా అమ్మా నాన్నని నన్నించి వేరు చేసి తీసుకెళ్ళిపోయారు. ఇంకో పక్క మా బాబాయ్ పిన్ని నన్ను ఒక పనిదానిలా చూస్తూ నా చేత పని చేస్తున్నారు. నా దగ్గర మాట్లాడడానికి కూడా ఎవరూ లేరు. ఇలా చేయడం కన్నా మా అమ్మా నాన్నలతోనే నన్ను కూడా తీసుకెళ్ళిపోవాల్సింది కదా. లేదమ్మా, అట్లా అంతా చెప్పకూడదు. ఆ గొంతు వినగానే రూబీకి చాలా భయం వేసింది. ఎందుకంటే ఆ గొంతు ఎక్కడి నుంచొస్తుందో తనకేమీ అర్థం కాలేదు. నేనే మాట్లాడుతున్నాను, తాటి చెట్టును. చెట్టా? చిన్న రూబీ చెట్టలా మాట్లాడడం చూసి చాలా ఆశ్చర్యపడింది. తర్వాత అక్కడి నుండి పరిగెత్తడానికి ప్రయత్నించింది. భయపడకు రూబీ, నేను నీకు ఎలాంటి ఆపదను తలపించను. నేను మాయా తాటి చెట్టును. రూబీ, ఇక్కడికి రా. రూబీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళింది. నువ్వు నా మిత్రురాలివైతావా? ఆ, నువ్వు ఎప్పుడైనా ఏమైనా మాట్లాడాలనుకుంటే నువ్వు ఇక్కడికి రావచ్చు. నేను నీ యొక్క అన్ని మాటలను వింటాను రూబీ. మా పిన్ని చాలా చెడ్డది. నన్ను రోజంతా తను పని చేయిస్తుంది. తర్వాత నాకు అన్నం కూడా పెట్టట్లేదు. నాకు చాలా చాలా ఆకలేస్తుంది. అరే, ఇంతేనా విషయం? ఆ మంత్రించిన నేరడి పండు ఒక మంత్రం చెప్పగానే రూబీ చూస్తూ ఉండగానే ఒక పెద్ద తట్టలో ఆహారం ముందుకొస్తుంది. దాంట్లో విధవిధమైన ఆహారాలుంటాయి. అయ్యో రామా, ఇంత భోజనమా? తిను మిత్రురాలా, తిను. ఇక ఆ రోజు నుండి రూబీ ఎప్పుడైతే బాధపడుతూ ఉంటుందో, తనకు ఎప్పుడైతే ఆకలేస్తుందో అప్పుడంతా తను ఆ నేరడి పండు చెట్టు దగ్గరికి వెళ్ళిపోతూ ఉండేది. ఇప్పుడు రూబీ తొందరగా తన పనులన్నీ ముగిచ్చేస్తుంది. తర్వాత ఆ మంత్రించిన చెట్టు దగ్గరికెళ్ళి మాట్లాడుతూ ఉండేది. ఇలాగే ఒక 10 ఏళ్లు గడిచాయి. తను పెద్దదైపోతుంది. తను ఇప్పుడు కూడా ఆ మంత్రించిన చెట్టు దగ్గరికెళ్ళి మాట్లాడుతూనే ఉంటుంది. రూబీ, మంత్రపు చెట్టు, పిన్ని నన్ను పిలుస్తుంది, నేను వెళ్ళొస్తాను. మళ్ళీ కలుద్దాం. ఎక్కడికెళ్ళి చచ్చావే ఇంతసేపు? ఎప్పుడు చూసినా నిన్ను వెతుకుతూ కూర్చోవాలా ఏంటి? పిన్ని, నేనిక్కడే బయటే ఉన్నాను పిన్ని. పనులన్నీ అయిపోయాయా లేవా? అన్నీ అయిపోయాయి. వినో, రేపు యానీ పుట్టినరోజు. మనింటికి చాలామంది వస్తున్నారు. నువ్వీరోజు ఇల్లంతా శుభ్రం చేసి బాగా డెకరేట్ చేసి ఉంచాలి ఏంటి? తర్వాత మన ఇంటికొచ్చే చుట్టాలకన్నీ వంట చేసి పెట్టాలి ఏంటి? సరే పిన్ని, నేనన్నీ చేసేస్తాను అని చెప్పి రూబీ ఇల్లు శుభ్రం చేయడం మొదలుపెట్టింది. అన్నీ శుభ్రం చేసి బాగా అలంకరించింది. ఇదంతా అయ్యేసరికి రాత్రైపోతుంది. మరుసటి రోజు పొద్దున్నే 6 గంటలకి రూబీ మార్కెట్టుకు వెళ్ళింది.
ఒంటరిగానే వెళ్లి రూబీ చాలా సామాన్లు పట్టుకొచ్చింది. ఆ తర్వాత తనొకటే అందరికీ వంట కూడా చేసి పెట్టింది. అన్నీ తయారుగా ఉన్నాయి పిన్ని. మంచిదేలే. పిన్ని, నా బట్టలు చినిగిపోయి ఉన్నాయి. యానీదేదైనా పాత బట్టలున్నాయంటే అది నాకివ్వగలుగుతారా? రూబీ యానీ కన్నా చాలా అందంగా ఉంటుంది. తనేమైనా ఫంక్షన్లో కలుసుకుందంటే ఖచ్చితంగా రూబీనే అందరూ చూస్తారు. అలా ఆలోచించి, నువ్వేమీ ఫంక్షన్కి రావాల్సిన అవసరం లేదు. ఏంటి, రోజు చాలా పెద్ద వ్యక్తులందరూ వస్తున్నారు. నువ్వు చినిగిపోయిన బట్టలు వేసుకుని వాళ్ళందరి ముందు వచ్చి నిలబడ్డం ఏమీ అవసరం లేదు. కానీ పిన్ని, నాకు రావాలని చాలా ఆశగా ఉంది. వద్దని చెప్పానా? మళ్ళీ ఏంటి? రూబీ చాలా బాధపడుతూ ఆ చెట్టు దగ్గరికెళ్తుంది. చెట్టుకు జరిగిందన్నీ చెప్తుంది. అవును, కానీ నా దగ్గర మంచి బట్టలే లేవే. అట్లాగా? సరే, నీ యొక్క కళ్ళు మూసుకో. రూబీ తన కళ్ళను మూసుకుంటుంది. అప్పుడు ఆ మంత్రించిన నేరేడి పండు చెట్టు రూబీ మీద వేయగానే అప్పుడు రూబీ వేసుకున్న చినిగిపోయిన డ్రెస్ ఇప్పుడు అది ఒక చాలా అందమైన రెడ్ డ్రెస్గా మారిపోతుంది. వావ్, ఇది చాలానే అందంగా ఉంది. ఇప్పుడు నువ్వు లోపలికెళ్ళు, అలాగే పండగ చేసుకో. రూబీ ఇంటికి వెళ్ళింది. ఇంటికొచ్చిన అతిథులందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడికి రూబీ రాగానే అందరూ తన వైపే చూస్తూ ఉండేవారు. ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది చూడు. ఎవరీమే? ఆ ఫంక్షన్కి ఒక అబ్బాయి కూడా అతిథిగా వచ్చాడు. ఆ రాకుమారుడికి రూబీని చూడగానే చాలా నచ్చేస్తుంది. ఆ యువరాజు అందరూ చూస్తూ ఉండగానే రూబీ ముందు మోకాల్తో కూర్చుంటాడు. మీరు చాలా అందంగా ఉన్నారు. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? ఆ పిన్నికి పిన్ని కూతురికి చాలానే కడుపుమంటగా ఉంటుంది. ఆ యువరాజు రూబీని తనతో పాటు తన ప్యాలెస్కి రమ్మని చెప్తాడు. నేను మీతో వస్తాను, కాని మీరు నాతో పాటు ఒకసారి రావాలి. రూబీ ఆ యువరాజుని ఆ మంత్రించిన నేరేడి పండు చెట్టు దగ్గరికి తీసుకెళ్తుంది. మంత్రించిన చెట్టు, మమ్మల్ని ఆశీర్వదించు. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి నా తల్లి. అలాగే మీరు వెళ్తూ వెళ్తూ ఎండిపోయిన నా యొక్క వేర్లను మీరు తీసుకుని వెళ్ళండి. ఎప్పుడైనా నా సహాయం మీకు అవసరపడితే తప్పకుండా నేను మీకు సహాయం చేస్తాను. రూబీ ఆ ఎండిపోయినవన్నిటినీ తీసుకుని ఆ మంత్రించిన చెట్టుని ఒకసారి కౌగిలించుకుని తను ప్యాలెస్కి వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు నుండి ఆ యువరాజుతో పాటు రూబీ చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటుంది.